నెల్లూరు నగరంలోని స్థానిక మాన్సూన్ నగర్ జామియా మసీద్కు చెందిన వక్ఫ్ బోర్డు స్థలం వద్ద నెల్లూరు నగరానికి చెందిన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్పీ మేధావుల కమిటీ సభ్యుడు సమీర్ ఖాన్ మాట్లాడుతూ నిన్నటి రోజున వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులను కాపాడాలని పిలుపునివ్వడం సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వక్ఫ్ బోర్డు నందు కేవలం 50 మంది ఉద్యోగులతో అర్హత లేని సీఈఓతో పాలించడం తగదని నెల్లూరు జామియా మసీద్కు సంబంధించిన వక్ఫ్ బోర్డు స్థలంలో ముస్లింలకు అవసరమైన మసీద్, ఈద్గా, కబరస్థాన్, డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో విద్యా సంస్థ, గోషామహల్ పేరుతో విద్యను అభ్యసించేందుకు ఏర్పాటు చేయాలని, స్థలాన్ని అభివృద్ధి చేసి తర్వాత కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయాలని చూస్తే నెల్లూరు జిల్లాలోని ప్రతి ముస్లిం దీని మీద పోరాడతారని, కావున ఆ స్థలంలో నెల్లూరుకు చెందిన అన్ని పార్టీలకు సంబంధించిన ముస్లింలను సమావేశపరిచి అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. గత 15 రోజుల నుంచి చెప్పపట్టకుండా జామియా మసీద్ స్థలం ఏదైతే 13.3 ఎకర్స్ ఉన్నాయో రబిష్ తోలడం, మట్టి తోలడం, పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేయడం పని నడుస్తుంది, ఎవరికి చెప్పపట్టకుండా. అయితే మొన్న మనం మాట్లాడాం ముగ్గురు. నిన్న స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మనే డైరెక్ట్ గా ఇడికి వచ్చారు. మేము మాట్లాడంగానే రైట్ ఓకే, నిన్న వచ్చి ఆయన భాషణ ఇచ్చారు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ భాయ్ గారు, ఆయనతో పాటు నాయకులు అందరూ వచ్చారు, భాషణ ఇచ్చారు. అది కడతాను, స్కిల్ డెవలప్మెంట్, అది ఐఏఎస్ ఐపీఎస్ అని. అయ్యా, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా మీరున్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ బాగా అని చెప్పుకొని తిరుగుతా ఉండే మీరు ఒక వక్ఫ్ బోర్డు అవినీతి అగ్రహణం. ఎవరు ఇప్పుడు ఉండే సిఇఓ, ఇంకోటి ఏంది ఇంటర్ చదువుకున్న సిఇఓ. అంటే కొన్ని వేల కోట్లకి వక్ఫ్ బోర్డు ఆస్తికి ఇంటర్మీడియట్ చేసిన అతనికి సిఇఓగా పెడతారు మీరా? సిఇఓగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాల్సింది పోయి ఇంటర్మీడియట్ చదివిన అతనికి సిఇఓగా పెట్టి మీరు ఈ భూమిలో దిగారంటే ఏం చెప్పాలి? అనుమానాలు వస్తున్నాయి. ఒకటి. రెండోది, గతంలో జామియా మసీద్ గురించి ఈ లేఅవుట్ వేశారబ్బా, అమ్మేశారు. 2007లో షొకరా బేగం అనే ఆమె 2013లో ఈ లేఅవుట్ వేసి, ఆ లేఅవుట్ ప్లాన్ అది ప్రూఫ్లతో ఉండే. మనకి అనుమానాలు ఎందుకు రావు? 100% వస్తుందబ్బా. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, కాంపౌండ్ వాల్ వ్యవస్థ తెచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి ఈ లేఅవుట్ ప్లాన్. ఇంకా పోతే ఇక్కడ మా ముస్లిం సోదరులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరం పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చింది కూడా. అదే కాకుండా పేపర్లు ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తున్నా, మీ మీడియా వాళ్ళకు కూడా ఇస్తున్నా. ఇప్పుడు సిగ్గు చెట్టు, అన్ని వేల కోట్లకి 50 మంది ఉన్నారంట స్టాఫ్. ఒక వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా చెప్పడం, అన్ని వేల కోట్లకి 50 మంది స్టాఫ్ అంట. ఒక అన్ఎడ్యుకేటెడ్ గజెట్ లేని ఆఫీసరు. ఎంత సిగ్గు చెట్టు అండి ఇది. మా కర్మకాలి బాధగా చెప్తున్నాం ఏంటంటే, జామియా మసీద్ ఇప్పుడు ఉంది కదా, అది 1 ఎకరా లాపలో ఉంది. ఇప్పుడు ఉండే మసీదు ఖబరస్థాను 350 అంకణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉండే మసీదు దాదాపు ఒక 150 అంకణాల నుంచి ఉంటది. ఇన్ని వేల కోట్ల, ఇన్ని వందల కోట్ల జామియా మసీద్ది వక్ఫ్ బోర్డు ఆస్తులు పెట్టుకొని, జామియా మసీద్ది పెట్టుకొని, మాకు సక్రంగా ఒక ఖబరస్థాన్ లేదు, ఒక పెద్ద మసీదు లేదు, ఒక మంచి పెద్ద మర్కస్ లేదు. ఈ రోజు ఆయన వచ్చి చెప్తున్నారు కాంపౌండ్ వాల్ కట్టేసి నేను పెట్టుకుంటానని. రైట్ ఓకే, మీరు పెట్టుకోకపోయినా, మీరు అమ్మినా, లీజ్కి ఇచ్చినా, మాకంటూ కొంత ఉంటది, ఆర్గనైజేషన్స్ అనేది ఉంటది, భారతదేశం మొత్తం ఉంటది. నెల్లూరులో ప్రతి ఒక్క ముస్లిం అతనికి కూడా ఉంటది, ఇక్కడ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కానీ మీరు ఈ 13 ఎకరాల్లో మనకు ఫస్ట్ కావాల్సింది ఒక బ్రహ్మాండమైన మస్జిద్, బ్రహ్మాండమైన ఖబరస్థాను,
దాని తర్వాత అబ్దుల్ కలాం పేరుతో ఒక మంచి ముస్లిం సోదరులకి మంచి పిల్లకలకి ఒక ఇన్స్టిట్యూట్ కట్టండి. దాని తర్వాత ఘోష సంబంధించి వాళ్ళకి అరబిక్ కాలేజ్ పెట్టడానికి మంచిగా వాళ్ళకి ఒక సపరేట్ ఇది చేయండి. అదే కాకుండా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని చేయండి. అంతేగాని మీ ఇష్టానుసార మీ పక్కన కొంతమంది దండుపాలెం బ్యాచ్ ని పెట్టుకొని ఇది చేస్తారు అంటే అది కరెక్ట్ కాదు. ఇంకోటి, ఈ ఇష్యూని మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకోపోతాం. అదే విధంగా గోవర్ధన్ అన్న దగ్గర తీసుకోపోతాం, ఎమ్మెల్సీ గారి దగ్గర తీసుకోపోతాం, మాజీ మంత్రి అనిల్ అన్న దగ్గర తీసుకోపోతాం. అదే కాకుండా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మంచి సంబంధాలు ఉన్నాయి, ఆడ పెట్టి స్టేట్ మొత్తం ఈ సిఇఓ అమ్మేస్తున్నాడు, డబ్బులు తీసుకొని అమ్మేస్తున్నాడు. ఆయనతో పాటు ఒక మంత్రి ఫరూక్ అనే మంత్రి, ఆయన ఈ జిల్లాకి ఇన్ఛార్జ్, ఈ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ ఎవరు? ఫారూక్ అనే ఆయన. ఈ స్టేట్ కి మైనారిటీ ముస్లిం మంత్రి. ఒక్క సమావేశం పెట్టలేదు ఆ మంత్రి. ఆ మంత్రితో ఈ అజీజ్ భాయ్ చేపిస్తాడంట. విన్న పరిస్థితిలో ఉన్నావా? ఆ మంత్రి సక్రంగా ఒక ముస్లిం సమావేశం కూడా చేయని మంత్రి ఆయన. అసలు ఆయన మంత్రిగా ఉన్నాడో లేదో అనేది కూడా తెలీదు. అటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గాల్ని మొత్తం మేము ఆపుతాం. 100% డెవలప్మెంట్ కి మనం ఎవరు అగనిస్ట్ లేదు, కానీ చేసే విధానం కరెక్ట్ గా ఉండాలి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.